పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని ఇండియన్ డిజిటల్ హై స్కూల్ రికార్డు సృష్టిస్తోంది. కేవలం చదువుల్లోనే కాదు, క్రమశిక్షణ, సేవా రంగాల్లోనూ ఈ స్కూలు పలు ప్రైవేటు పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. వరుసగా మూడోసారి మండల ఫస్ట్ ర్యాంకులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డులు అందుకుని హ్యాట్రిక్ ఘనతను సాధించింది. విద్యార్థులకు చదువుతో పాటుగా సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో పాటు స్కూల్ యాజమాన్యం కూడా తలసేమియా బాధితులకు అండగా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే పేద విద్యార్థులకు ప్రభుత్వ ఫీజుతో కార్పొరేట్ విద్యను అందించాలనేదే మా లక్ష్యం అంటున్న ప్రిన్సిపాల్ కె రజనీ కుమార్, కరెస్పాండెంట్ కె విజయ్ కుమార్లతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజులు అందించడమే కాకుండా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో అయితే ముందుకు ఇండియన్ డిజిటల్ స్కూల్ వారు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రిన్సిపల్ రజనీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న స్కూల్ ఏ విధంగా నడుస్తుంది. వ్యాపారం కాకుండా విద్య అనేది సేవగా అయితే మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు మీ స్కూల్ యొక్క మోటివ్ ఏంటి సార్? సార్, మన ఇండియన్ డిజిటల్ స్కూల్ అన్నది 2013 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. 2013 సంవత్సరం నుంచి ఇప్పటికి 13 సంవత్సరాలు విద్యా సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 14 సంవత్సరాలు అడుగు పెట్టాం. మేము స్కూల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఎవరికి కూడా ఆర్థికంగా అంటే చదువు అన్నది భారం కాకూడదని చెప్పి ఈ ఉండి మండలంలోనే అతి తక్కువ ఫీజులతో మంచి విద్య అందించాలని ఏంతో అయితే మన స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అదే మోటో ఇప్పుడు కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం, ఫ్యూచర్ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి అనుకుంటున్నాం అండి. విద్యను అంటే పిల్లలకి విద్యను అందించడమే కాకుండా సమాజంకు సేవలు కూడా అందించడంతో పాటు అంటే రేపొద్దున భవిష్యత్తులో కూడా పిల్లల బంగారు భవిష్యత్తు నిర్మించడానికి వాళ్ళు సమాజానికి కూడా సేవ చేయడానికి చిన్నప్పటి నుంచే వీళ్ళు తయారు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మన కరెస్పాండెంట్ గారిని మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, అంటే విద్యనే కాకుండా సమాజ సేవలో కూడా పిల్లలు ముందుండడానికి మీరు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పిల్లలు కూడా అలాగే తయారు చేస్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు సార్? ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. 13 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 14 ఇయర్స్ లో అడుగు పెట్టడం జరిగింది. ఈరోజు దేశ భవిష్యత్తు ఈరోజు బాల్యంలోనే ఉంది, పిల్లల మీదే ఉంది. అటువంటి విద్యని మనం తక్కువ ఫీజులు అంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో చాలా చాలా ఎక్కువ ఫీజులతోటి ఈరోజు రన్ అవడం జరుగుతుంది. మేమేంటంటే ఏదైతే గవర్నమెంట్ చెప్పిన ఫీజులు ఏదైతే ఉన్నాయో అదే ఫీజులకి మేము విద్యని అందించడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు మా స్కూల్లో కూడా మంచి ర్యాంక్స్ రావడం జరిగింది. ఈరోజు మా స్కూల్ నుంచి వెళ్ళిన విద్యార్థులు కూడా కాలేజీల్లో కూడా మంచి మంచి ర్యాంకర్స్గా తయారయ్యారు. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మంచిగా పిల్లలకి మంచి విద్యను అందించి ఈరోజు ఈ దేశంలో ఒక కరప్షన్ అనేది లేకుండా మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది మా యొక్క స్కూల్ యొక్క ఉద్దేశం. దాంట్లో మా ప్రిన్సిపల్ సార్ కూడా చాలా డెడికేటెడ్ గా పిల్లల్ని వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించే విధంగా, ఓన్లీ ఏదో బట్టి పట్టే విధానం కాకుండా వాళ్ళని చదువులో మంచి నిష్ణాతులుగా తయారు చేసి వాళ్ళు అన్ని కార్యకలాపాల్లో ఓన్లీ చదువు అంటే ఒక ఇంజనీరింగే ఒక డాక్టర్ అనే కాకుండా ప్రతి విద్యార్థి కూడా అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులుగా తయారవ్వాలనేది మా స్కూల్ యొక్క లక్ష్యం సార్. ఎక్కువ ఫీజుతో కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ ఇండియన్ డిజిటల్ స్కూల్ అయితే పనిచేస్తుందని మనం అర్థమవుతుంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అదే విధంగా పేదలకి ముఖ్యంగా వీళ్ళు ఇచ్చే విద్యను అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మండలంలోనే ప్రథమ స్థానంలో అయితే ఈ స్కూల్ నిలిచింది. అంటే విద్యతోనే కాదు, విద్యను వ్యాపారంగా చేసే ఇప్పుడున్న పరిస్థితులు విద్యను సేవగా మాత్రమే వీళ్ళు ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాంతో పాటుగా పిల్లలకు సేవా దృక్పథం ముందుకెళ్ళడానికి ఎప్పటి నుంచే వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్కూల్ తరఫున కూడా అనేక డొనేషన్ చేస్తూ పాటు పిల్లలకు వచ్చిన పాకెట్ మనీ కూడా వాళ్ళు సేవకి వినియోగించడం అనేది చాలా మంచి పరిణామంగా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే మేము పనిచేస్తామని ఇక్కడ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆది 60 పశ్చిమ గోదావరి జిల్లా.